నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ ఏరియాలోని సానా శ్రవణ్ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. ఇటీ సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అలాగే డాగ్ స్క్వాడ్ను తెప్పించి దొంగల ఆనవాళ్ల కోసం వెతికించారు. డోర్ ఓపెన్ చేసి చూసిన చూస్తే 2-3 చిట్టీలు పడుండే బయట. అయితే లోపలికి వెళ్ళిన బీరువాలో ఉండే బాక్స్ దివాన్ మీద పడేసి ఉంది. హాస్టల్లో పేపర్స్ అవి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసిన. అయితే మామూలుగా లాకర్ది కబోర్డ్ది లాకర్ ఇట్లా గుంజేరు, కానీ వాళ్ళు ఏం లేకుండే. బీరువా మళ్ళీ ఓపెన్ చేసిరు, పెట్టేసారు. బ్యాగులు అవి ఇవన్నీ చిందర పడేసింది. ఓపెన్ చేసి ఇట్లా చేసి చూసేసరికి లాకర్ పలగొట్టారు. ఇటు అటు ఇటు సైడ్ సిల్వర్ది ఉండే, కేజీన్నర సిల్వర్ ఉండే, ఇటు సైడ్ గోల్డ్ ఉండే, రింగ్స్, ఉంగర, మన చైన్లు, మాటీలు, హారం, నక్లీస్లు, అన్ని చిల్లర బంగారం దాదాపు 30 తులాల వరకు ఉంటాయి మొత్తం అన్ని కలిపి. అన్ని దేని దానికి సపరేట్ అన్ని పెట్టి ఉంచిన. అవన్నీ తీసి మొత్తం ఎల్లడన్నా వేసుకొని కిందన పడేసారు మొత్తం. అవి ఇంకా చిన్న లక్ష్మీ బిళ్ళలు, రాకెట్స్ అన్నీ పోయినాయి. డబ్బులు 20,000. ఇటు సిల్వర్ ఐటమ్స్ పెట్టిన సైడ్ ఉండే, అలా వెండి కాయిన్స్ కూడా ఉండే, ఇంకా లక్ష్మి, వినాయకుడి అవి ఇవన్నీ. దొంగతనం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఓనర్స్ ఉండగానే వాళ్ళ అపోజిట్ బెడ్రూమ్లో తాళాలు పలగొట్టి దొంగతనం అయిందని చెప్పేసి వాళ్ళ 14 తులాలు బంగారం, కిలోన్నర అయింది, 4 బైక్లు టీమ్స్ అని ఫామ్ చేసిన డాష్ తీసుకొచ్చింది. సీసీ కెమెరాలను వెరిఫై చేసింది. ప్రతిదానికి ఒక ఫామ్ చేసింది. దానికి వెరిఫై చేసి తదుపరి మళ్ళీ ఏమైనా